శ్రీ వెంకటేశ్వర స్వామి కథ మనగేం చెప్తుంది? గీతలో శ్రీకృష్ణ భగవానుడు బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షిః ఋతూనాం కుసుమాకరః. భావం: సామములలో బృహత్సామము, ఛందస్సులలో గాయత్రి, నెలలలో మార్గశిరము, ఋతువులలో వసంతము నేనే అంటాడు. మాసాలలో మార్గశిర మాసం మహావిష్ణువుకు ఇష్టం, లక్ష్మీదేవికి ఇది ప్రీతికరం. ఆ సందర్భంగా ఈ కథా విశ్లేషణ. శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం తెలుగువారందరికీ తెలిసిన కథ. అందులో లోక కళ్యాణం కరకై యజ్ఞం తలపెట్టిన మహర్షులు త్రిమూర్తులలో గొప్పవారెవరో నిర్ణయించమని భృగు మహర్షిని పంపుతారు. అరికాలిలో నేత్రం కారణంగా తనకి గల శక్తి పట్ల గర్వితుడై ఉన్న భృగు మహర్షి తొలుత సత్యలోకాన్ని చేరాడు. వేదగానం చేస్తూ బ్రహ్మదేవుడు ఆయన గాత్రానికి వీణానాదాన్ని అందిస్తూ సరస్వతీదేవి సంగీతంలో సల్లీనులై ఉన్నారు. ఆలుమగలిద్దరూ ఒకే అనుభూతిలో లయించి ఉండగా ఆ అనునాదం అనంతమై విస్తరించింది. భృగు రాక వారిని ఆటంకపరచలేదు. దాంతో వారు ఆయన రాకకి స్పందించలేదు. బ్రహ్మకు భూలోకంలో ఆలయాలు ఉండవని శపించిన భృగవు నేరుగా కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో శివపార్వతులు నాట్యంలో లీనమై దంపతులతో పాటు గణపతి ఉన్నారు. కుమారస్వామి సహితంగా నంది, భృంగి, రుద్రగణాలు ఆ పారవస్యంలో ఉన్నారు. ఇక్కడ భృగు మహర్షికి స్వాగత సత్కారాలు లభించలేదు. పార్వతీ పరమేశ్వరులు తాళం తప్పకుండా చేస్తున్న నాట్యం సర్వసృష్టికి శృతిలయలై ఉంది. అహంకారరహితుడై ఉండి ఉంటే దేవుడు నాట్యమాపి తనని భృగు మహర్షి ఆది పలకరించే వరకు సహజంగా భక్తిగా వేచి ఉండేవాడు. కాని భృగువుకి అదనపు శక్తి ఉంది, దాని తాలూకు అహంకారమూ ఉంది. కాబట్టి భక్తుడు భగవంతుడి కోసం వేచి ఉండటం కాదు, భగవంతుడే భక్తుడి రాక కోసం మెళకువతో ఉండాలనుకున్నాడు. దాంతో ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేక లింగాకృతికి తప్ప పరమేశ్వరుడి రూపానికి అర్చనలుండరాదని శపించి వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ లక్ష్మీనారాయణులు చదరంగ వినోదంలో ఉన్నారు. సత్యలోకంలో బ్రహ్మ సరస్వతుల హృదయాలు సంగీతభరితమైతే కైలాసంలో శివపార్వతులు తనువులు నాట్యగతిలో లయించి ఉన్నారు. వైకుంఠంలో లక్ష్మీ విష్ణువులు మేధస్సు పరంగా చదరంగ క్రీడలో మునిగి ఉన్నారు. సృష్టి స్థితి లయకారులమని కదా అని త్రిమూర్తుల్లో ఎవరూ ఇల్లాలితో గడపటానికి టైం లేదు, బిజీగా ఉన్నాం అనలేదు, అనుకోలేదు. క్రీడా వినోదంలో మునిగి ఉన్న శ్రీహరి, శ్రీదేవులను చూశాడు భృగువు. అప్పటికే ఆగ్రహ హద్దులు దాటి ఉంది. కాలెత్తి మహావిష్ణువు వక్షస్థలంపై తన్నాడు. గుండెలపై తన్నిన బిడ్డను చూసిన తండ్రిలా శాంతంగా చిరునవ్వు నవ్వాడు శ్రీహరి. భృగువుని బుజ్జగిస్తూ అతిథి సత్కారాల్లో భాగంగా అర్ఘ్యపాద్యాలు సమర్పిస్తూ భృగువు అరికాలిలో నేత్రాన్ని చిదిమివేశాడు. అప్పటిక్కాని భృగుమహర్షి తలకెక్కిన అహంకార మహమ్మారి దిగిపోలేదు. చేసిన తప్పిదాలు తెలిసి రాలేదు. పోగొట్టుకున్న తపశ్శక్తి నష్టం అర్థం కాలేదు. దాంతో దిమ్మతిరిగి వాస్తవంలోకి వచ్చిపడ్డ భృగువు దుఃఖిస్తూ శ్రీహరి పాదాలపై పడ్డాడు. ఆ పైన పశ్చాత్తప్తుడై తపోవనానికి తరలిపోయాడు. అతణ్ణి ఆస్వాదించి తిరిగి చూసిన శ్రీహరికి ఎదురుగా శోకమూర్తై శ్రీలక్ష్మి నిలిచి ఉంది. తన నివాస స్థానమైన మహావిష్ణువు వక్షస్థలంపై తన్నిన భృగువుని విష్ణువు శిక్షించకుండా సమాదరించి పంపినందుకు
ఆ తల్లి అవమానం పదింతలైనట్లుగా పరితపిస్తోంది. అనునయించబోయిన శ్రీమన్నారాయణుడికి శ్రీదేవి శోకాశ్రువులే సమాధానం చెప్పాయి. బాధతప్తమై ఆ ఇల్లాలు కన్నీటితో భర్తను విడిచిపోయింది. సిరి తనతో ఉన్నప్పుడు సర్వసంపదలతో వైభవమూర్తి అయి విలసిలిన శ్రీమన్నారాయణుడు శ్రీదేవి విడిచి వెళ్లటంతో దరిద్ర నారాయణుడై అడవులు బట్టిపోయాడు. గుక్కెడు పాలకి పుట్టలో ఉండి పొదుగు వదలిన గోమాత పుణ్యాన కడుపు నింపుకున్నాడు. దేశ దిమ్మరిలా తిరుగుతూ వకుళమాలను చేరినప్పుడు సైతం ఎవరు నాయనా నీవు అంటే ఏ పేరని చెప్పను, ఏ పేరుతో పిలిచినా పలుకుతాను, ఏ ఊరని చెప్పను, అన్ని ఊళ్ళు నావే, నుండె తొల్లి ఉంది, ఇప్పుడు తొలగిపోయినది అంటాడు. ఆ తల్లి జాలిపడుతూ, అంతేనాయనా, భాగ్యం ఉన్నంతా అందరూ గౌరవిస్తారు, కలిమి కోల్పోయిన నాడు అన్నీ కోల్పోయినట్లే అంటూ కన్నబిడ్డనాదరించినట్లు ఆదరిస్తుంది. ఆశ్రమవాసి అయి వరాహమూర్తి ఎనుమతి పొంది ఆశ్రితుడై జీవిస్తూ ఆకాశరాజపుత్రి పద్మావతిని పరిణయమాడాలనుకుంటే పైసలేవినవి, పెళ్లి చేసుకునేందుకు వడ్డీకి అప్పు తీసుకోవాల్సి వచ్చింది. సిరి సంపదలకే నెలవైనవాడు ఒకప్పుడు కలకంఠి కంట కన్నీరొలికితే అదీ పరిస్థితి. అందుకే కట్టుకున్న ఇల్లాలి కంట కన్నీరు చిందితే ఆ ఇంటి సంపదలు నిలబడవు అంటారు. అది హిందూమతం స్త్రీకి జీవన సహచరికి ఇచ్చిన ప్రాముఖ్యత. అదే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కథ మనకి చెప్తుంది. ఇదంతా వదిలేసి ఇప్పుడు చాలామంది శ్రీ వెంకటేశ్వర స్వామితో లంచాల బేరాసారాలు చేస్తుంటారు. అందుకే ఒకప్పుడు ఇంట ఆడపిల్ల మహాలక్ష్మి పుట్టిందిరా అనేవాళ్ళు. ఆ భావం బలంగా ఉన్నప్పుడు ఆడపిల్ల అని భ్రూణహత్యలు శిశుహత్యలు జరగవు. ఇల్లాలి కంటినీరు ఇంటికి చేటు అనుకుంటే వరకట్నపు చావులు ఉండవు. అయితే ఇక్కడ ఓ హద్దు ఉంది సుమా. ఇల్లాలికి హరిషడ్వర్గాలు అదుపులో లేవనుకోండి, మొగుడి ఆదాయానికి ఆరింతలు ఖరీదుండే పట్టుకోకలు, పట్టెడ నగలు గట్రా కోరికలతో వేపుకు తింటుంటే అప్పుడు కలకంటి కంట కన్నీరొలికితే కరిగిపోవురా సిరులు అనుకోవటం కష్టం. ఎందుకంటే కోరికల చిట్టా కొండవీటి చాంతాడంతుంటే మగాడి బ్రతుకు మటాషైపోతుంది. మరి అంచేత ఇది కోరికలు వాస్తవ ప్రపంచంతోనూ భర్త పరిస్థితులతోనూ అనుసంధానమై ఉండే అతివల విషయంలోనే అనువర్తించగలిగేది. ఏమైనా భార్య భావాలను గౌరవిస్తే, ఆమె అవమానాలను తన అవమానంగా భావిస్తే, ఆమె మనసును మెప్పిస్తే, మొత్తంగా ఆమె కంట కన్నీరు చిందకుండా చూసుకుంటే సిరి సుఖసంతోషాలు ఆ ఇంట స్థిరంగా ఉండిపోతాయి.